से क्या फायदा क्या है? मेडिटेशन करने से क्या फायदा है? क्या होता है? व्हाट इज द बेनिफिट? व्हाट इज द बेनिफिट? లాభం ఏంటిది? మనకు ఇది చేస్తే లాభం ఉండాలి కదా, ఏదో ఒకటి. లాభం లేకపోతే ఏమన్నా చేస్తాం మనము? ప్రపంచంలో ఏదైనా కొంచెం లాభం కొరకే చేస్తాం, ఏదో ఒక బెనిఫిట్ ఉండాలా. समथिंग वी शुड गेन. व्हाट इज दैट समथिंग? उससे क्या होता? क्या होता इससे? व्हाट विल हैपन? मेंटल पीस. और क्या होता? मेंटल पीस. कैसे आता मेंटल पीस? हाउ वी विल गेट द मेंटल पीस? How will get the mental peace? We keep our mind for silent for some time, and we breathe. Okay. So, what will happen? Through fresh air, Okay. we refresh our mind. Okay. ఎట్లా వస్తుంది మెంటల్ పీస్? ఎట్లా వస్తుంది? We are not doing anything for, like, ultimate goal is not peace, is not like happiness. खुश रहने के लिए, शांति से रहने के लिए हम ये सारा नहीं कर रहे. खुश रहने के लिए, शांति के रहने के लिए हम सारा ये नहीं कर रहे. हम क्यों कर रहे ये सब? व्हाट इज द बेनिफिट? क्यों करते ये? Our ultimate goal is not to become peaceful or happy. Our ultimate goal is to free from suffering. दुख से दूर होने के लिए, सफरिंग से दूर होने के लिए. When we will free from suffering, then only we will be, whether we will be happy or not, that is the another part. हम खुश रहेंगे, शांत रहेंगे या नहीं रहेंगे, ये हमारा सेकेंडरी है. लेकिन प्राइमरी क्या है? व्हाट इज द फर्स्ट थिंग इज टू फ्री फ्रॉम सफरिंग. బాధ నుండి విముక్తి, దుఃఖం నుండి विमुक्ति, परेशानी से दूर होना, ये हमारा मेन मकसद है. समझ में आ रहा है? हमारा गोल शांति, हैप्पीनेस मिलता नहीं मिलता वो बात की बात है. शांत होंगे नहीं होंगे, खुश रहेंगे नहीं रहेंगे, दैट इज द secondary thing. The primary thing is we should free from suffering. Because why we should free from suffering? इस दुनिया में, इस धरती पे, इस संसार में जो भी आया उसको दुख है नहीं है? ప్రతి ప్రాణి, ప్రతి జీవి దుఃఖం ఉందా లేదా? ప్రతి మనిషికి దుఃఖం ఉందా లేదా? ఉంది కదా. సో మనిషి ప్రైమరీ గోల్ ఏంటిది? ఆ దుఃఖం నుండి విముక్తి కావాలి. అర్థమైందా? మనిషి నల్లగున్నా తెల్లగున్నా దుఃఖం ఉందిగా. నల్లైనకు దుఃఖం ఉంది, తెల్లైనకు లేదా అని ఏమన్నా ఉందా? ఏ రిలీజన్ అయినా దుఃఖం ఉంది కదా, ఏ కులమైన దుఃఖం ఉంది కదా. ఫలానా కులానికి దుఃఖం లేదు, ఈ కులానికి దుఃఖం ఉందా అని అట్లేమన్నా ఉందా? ఫలానా ప్రాంతం వారు దుఃఖపడట్లేదు, దుఃఖం లేదు, వేరే ప్రాంతం వాళ్ళకే దుఃఖం ఉంది, అమెరికన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, కేవలం ఇండియన్స్ ఆర్ సఫరింగ్ అన్న ఏమన్నా ఉందా? ఉంది కదా. అమెరికాలో దుఃఖం ఉందా లేదా? అమెరికా మే హే నహీ హై. అమెరికాలో ఉంది, ఇండియాలో ఉన్నది, పాకిస్తాన్లో ఉంది, హిందుస్థాన్లో ఉన్నది. అంతేనా? సో ప్రతి మనిషి దుఃఖానికి గురవుతున్నాడు. సో మన మెయిన్ గోల్ ఏంటిది? మనం దేని కొరకు చేస్తున్నాం? ఈ బాధ నుండి, ఈ దుఃఖం నుండి విముక్తి కావడానికి. శాంతి పొందుతామా, సంతోషం పొందుతామా లేదా అది తర్వాత సంగతి. కానీ మొదటి సంగతి ఏంటి? మనకున్న మానసిక దుఃఖం నుండి మనం ఫ్రీ కావాలి. ఇది సత్యమా కాదా?
ప్రతి మనిషికి దుఃఖం ఉందా? కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. కానీ ప్రతి మనిషికి ఉందిగా. ప్రతి మనిషి బాధ. ప్రైమ్ మినిస్టర్కి లేదా బాధ? ఆ? వాళ్ళకు ట్రంప్కి లేదా? ఆ? ట్రంప్ కూడా ఉంది కదా. ట్రంప్ అంటే ఎవరు? అమెరికా ప్రెసిడెంట్కి ఉంది కదా. ఆ? ఉంది కదా డొనాల్డ్ ట్రంప్కు. మనకు కూడా ఉన్నది, ఉంది కదా. దుఃఖం లేదా? బాధ లేదా? బాధ ప్రతి మనిషికి ఉంటుంది. ఈ భూమి పైన పుట్టే ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. బాధ లేని వ్యక్తి ప్రపంచంలో లేడు. ప్రతి మనిషి బాధ నుండి విముక్తి కావాలనుకుంటాడు, బాధ నుండి బయటపడాలనుకుంటాడు. అంతేనా? లేని వ్యక్తి ప్రపంచంలో లేడు. సో దుఃఖం ఉన్నది నిజం. సత్యమా కాదా? అది యూనివర్సల్ ట్రూతా కాదా? సత్యం కదా. దానికి ఒక కారణం ఉన్నదా లేదా? ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉందా? ఒకరికి ఏమో కావాలి, ఇంకొకరికి ఏమో కావాలా. ఒక ఆయనకేమో సైకిల్ కావాలా, ఒక ఆయనకేమో బైక్ కావాలా, ఒక ఆయనకేమో కార్ కావాలా, ఒక ఆయనకేమో పెద్ద అపార్ట్మెంట్ కావాలా, ఒక ఆయనకేమో ఈ భూభాగం మొత్తం కావాలా. అర్థమైందా? ఒకరికేమో 100 రూపాయలు కావాలా, ఒకరికేమో 1 కోటి రూపాయలు కావాలా. ఒకరికేమో కొడుకు కావాలా, ఒకరికేమో కూతురు కావాలా. అనుకున్నది జరగకున్నా బాధకు గురవుతాం, అనుకోంది జరిగినా బాధకు గురవుతాం. అంటే మన కోరిక అనుకున్నది జరగకపోయినా, వద్దన్నది వచ్చినా బాధ, వద్దన్నది వచ్చినా బాధ, కావాలన్నది దొరకపోయినా బాధనే. हमको जो चाहिए वो मिले ना मिले तो भी हम क्या होते? हमको वेदना होती, हमको तकलीफ होता. हमको जो चाहिए वो नहीं मिले तो भी तकलीफ, जो नहीं चाहिए वो मिले तो भी, जो नहीं चाहिए, अभी समझो फलाना हस्बैंड नहीं चाहिए, वो मिल गया तो परेशानी, ये वाइफ नहीं चाहिए, मिल गए तो परेशानी, क्योंकि हम करना कुछ और चाहते. हमको लड़का चाहिए, लड़की हुई तो फिर हम परेशान. समझ में आ रहा है? हमको लड़की चाहिए, लड़का हुआ तो परेशान. हमको 2 BHK चाहिए, 1 BHK मिला तो परेशान. 1 करोड़ पेमेंट चाहिए, 10,000 मिला तो परेशान. है नहीं है? तो परेशानी हर रूप में. समझ में आ रहा है सुमित? समझ में आ रहा है? हम रहना चाहते लंदन में, लेकिन है इंडिया में, तो हम दुखी है. समझ में आ रहा है? तो हर व्यक्ति ఏమండి పెద్దయినా వెనక వినబడుతుందా? ప్రతి మనిషికి దుఃఖం ఉందా లేదా? మీకుందా లేదా? ఉందా? ఎందుకు ఉండాలి ఈ వయసులో? ఈ వయసులో ఉండదుగా. అన్ని అనుభవించిండ్రు, డబ్బులు చూసిండ్రు, పిల్లల్ని చూసిండ్రు, మనం అన్ని చూసిన వాళ్ళకి మీరు దుఃఖపడదు ఎట్లా? అంతే, వయసుతోటి కూడా దుఃఖానికి సంబంధం లేదు. అంతేనా? వయసుతోటి కూడా దుఃఖానికి సంబంధం లేదు. చిన్నోళ్ళు కూడా బాధపడుతున్నారు, పెద్దోళ్ళు కూడా బాధపడుతున్నారు. అంతేనా? అంతే కదా. అంటే ప్రతి మనిషికి దుఃఖం ఉన్నది నిజం. దానికి ఏదో ఒక కారణం ఉన్నది. ఇప్పటి వరకు నేను చెప్పిన పెద్ద ఆయన ఏదో కోరుకున్నాడు, ఏమో జరుగుతున్నది, దుఃఖపడుతున్నాడు, ఆయన పరేషాన్ అవుతున్నాడు ఈ వయసులో. అంతేనా? ఇంకొకరు ఏంటిది అంటే దుఃఖం ఉన్నది, దానికి కారణం ఉన్నది, దానికి నివారణ ఉన్నది. అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఉందా లేదా? ప్రతి దానికి సొల్యూషన్ ఉందా లేదా? సమస్య ఉన్నదంటే సమాధానం ఉన్నది. అది కూడా సత్యమే కదా. 4వది ఏంటిది? ఆ సమస్యకు సమాధానానికి మార్గం ఉంది, సొల్యూషన్కు ఒక మార్గం ఉన్నది. అంటే ఇవన్నిటిని 4 ఏమంటారు? 4 ఆర్య సత్యాలు అంటారు. 4 ఆర్య సత్యాలు. 4 అంటే ఒకటేమో దుఃఖం ఉంది, ఇది నిజం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి దుఃఖం ఉంది, ఇది నిజం. దీన్ని ఒప్పుకోవాల్సిందే. మన పుట్టడం ఈ భూమి పైన దుఃఖ సముద్రంలో, ఉదాహరణకు అనుకోండి, అట్లా కొద్దిసేపటి కొరకు పుట్టినాం, దుఃఖం ఉంది. ప్రతి పుట్టిన వ్యక్తికి దుఃఖము అన్నది చనిపోయే వరకు ఉంది. కానీ దానికి కారణం ఉంది, అది కూడా నిజమే. ఏదో ఒక కారణం ఉంది. అంతేనా? మనిషి అన్నప్పుడు కోరికలు ఉంటాయి, అది నెరవేరకపోతే బాధపడతా ఉంటాడు. 3వది ఏంటిది? దానికి నివారణ ఉంది, దానికి సొల్యూషన్ ఉంది, నివారణ ఉంది, కానీ మనకు తెలియదు. ఆ నివారణానికి మార్గం ఉన్న సంగతి కూడా అంతే నిజం. అంతేనా? దీన్ని ఏమంటారు? 4 ఆర్య సత్యాలు అంటారు.
వీటిని ఏమంటారు? 4 ఆర్య సత్యాలు. ఇంత అర్థమైందా? ఓకే, దానికి మార్గం ఉంది, సొల్యూషన్ ఉంది, అది కూడా సత్యమే. ఆ సొల్యూషన్ ఏంటిది? సొల్యూషన్ ఏమంటారు దాన్ని? ఆ మార్గం ఏంటిది? దుఃఖ నివారణ మార్గం ఏంటిది? దుఃఖ నివారణకి మార్గము దాన్ని అష్టాంగ మార్గం అంటారు. ఏమంటారు? అష్టాంగ మార్గం. అష్టాంగం అంటే ఏంటి? 8 మార్గాలు. 8 అష్టాంగ అంటే 8. 8 ఫోల్డ్ నోబల్ పాత్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. క్రిస్టోఫర్ జీ, యు ఆర్ లిసనింగ్ రైట్? సో దేర్ ఆర్ 8 వేస్, 8 మార్గాలు. ఓకే, why I am telling is because you are not able to come to upstairs and to listen these classes. आप हमेशा नीचे रहते, आप ना क्लास सुनते ना मेडिटेशन करते, ना क्लास भी नहीं होता आपका, मेडिटेशन भी नहीं होता, दोनों भी नहीं होता. इसलिए few things I am sharing with you. इसलिए मैं कुछ बातें आपसे शेयर कर रहा हूं ताकि कुछ बातें दिमाग में जाए. ठीक है? That 8-fold noble path is, you can see there, that is a chart. That chakra is there, no? Chakra. In every room there is a chart. చక్రం ఉంటుంది ఒకటి, దాంట్లో 8 మార్గాలు ఉంటాయి. అక్కడ ఉంది కదా, అక్కడ. ఓకే, దాంట్లో 8 మార్గాలు ఉంటాయి. మీ రూమ్లో ఎక్కడో ఒక చోట పెట్టుంటుంది అది. సో దాంట్లో ఫస్ట్ ఈజ్ ద రైట్ స్పీచ్, సరైన వాణి, సరైన మాట. సమ్యక్ వాణి అంటారు దీన్ని. ఏమంటారు? సమ్యక్ వాణి అంటారు. సరైన మాట, మంచిగా మాట్లాడడం, బ్యాలెన్స్గా మాట్లాడడం, ద్వేషం, ఈర్ష, కోపం, భయంతో కాదు, నార్మల్గా మాట్లాడడం. దీన్ని ఏమంటారు? రైట్ స్పీచ్ అంటారు. ఇంకోటి ఏంటిది? రైట్ యాక్షన్. రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ అంటే సరైన పని. రైట్. ఇంకోటి ఏంటిది? లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే ఏంటిది? సరైన మాట, సరైన జీవన ఉపాధి. దీని ఏమంటారు? సరైన జీవన ఉపాధి. ఓకేనా? ఇది రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్ అంటారు. మూడవది ఏంటిది? రైట్. నాలుగవది ఏంటిది? రైట్ ఎఫర్ట్స్ అంటే సరైన ప్రయత్నం చేయడం, సరైన ప్రయత్నం. ఐదవది ఏంటిది? రైట్ మైండ్ఫుల్నెస్ అంటే సరైన అవగాహన. మనం మాట్లాడే దానిపైన, మనం చేసే దానిపైన మనకు అవగాహన. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం. వీ షుడ్ బి కాన్షియస్. స్పృహతోటి ఉండడం అంటే మనం చేసే పనులు మనకు తెలిసి ఉండాలా. మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, దీంతో ఎవరికన్నా నష్టమా, ఎవరికన్నా బాధనా, నాకు తెలిసి తెలియక ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తున్నానా. అర్థమైందా? దీన్ని ఏమంటారు? రైట్ మైండ్ఫుల్నెస్ అంటే సరైన అవగాహన. దాని తర్వాత సరైన రైట్ కాన్సన్ట్రేషన్ అంటే సరైన ధ్యానం. సరైన ధ్యానం అంటే దేనిపైన కూడా చేయొచ్చు. మందు బాటల్ పైన కూడా చేయొచ్చు కాన్సన్ట్రేషన్, మందు బాటల్ పైన కూడా చేయొచ్చు ధ్యానం. కానీ దాంతో మన లోపల ఉండే వికారాలు బయటికి రావు. దాంతో మన లోపల ఉండే వికారాలనండి, దోషాలనండి, చెడు విషయాలనండి అవి బయటికి రావు. కానీ మనం చేసే ధ్యానంతో లోపల మనసు నిర్మలం కావాలా, మనసు శుద్ధి కావాలా, ప్యూరిఫై కావాలా. ఎలాంటి స్వార్థ, ద్వేష, ఈర్ష, మోహ, మాయ, లోభాలు ఉండొద్దు. అర్థమైందా? ఇది 6th. రైట్ వ్యూ అంటే సరైన దృష్టి. మనిషే కదా, ఇది సరైన దృష్టి. మనిషే. ఈయన పలానా కులం, ఇలా పలానా వర్ణం, ఈయన పలానా కంట్రీ, ఈయన దాంతో సంబంధం లేదు. దీన్ని ఏమంటారు? రైట్ వ్యూ అంటారు, సరైన దృష్టి. దాని తర్వాత రైట్ ఇంటెన్షన్ అంటే సరైన ఉద్దేశం. మనం మాట్లాడే దానికి వెనకాల ఉద్దేశం సరైనది ఉండాలి. లోపల ఒకళ్ళు పెట్టుకొని బయట ఒకటి మాట్లాడొద్దు. మన ఉద్దేశం రాంగ్ ఉండదు. అర్థమైందా? దీన్ని 8-fold noble path అంటారు. ఓకే, సో టుడే దిస్ ఓన్లీ. ఓకే, we will go depth in next time. So now sit properly. Back rest తీసుకోవద్దు. You can close it, no problem.